ఎలక్షన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన కూటమిలో పెండింగ్ సీట్లపై ఇంకా క్లారిటీ రావటం లేదు. దీంతో మూడు పార్టీల నాయకులు కార్యకర్తల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఇప్పటికే అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన జగన్ ప్రచార పర్వానికి సిద్ధమవుతున్నారు. మరోవైపు టీడీపీ జనసేనలో అనిశ్చితి నెలకొంది. దాదాపు 5 అసెంబ్లీ స్థానాలు 4 ఎంపీ స్థానాలకు గాను టీడీపీ తమ అభ్యర్థులు ఇంకా ప్రకటించలేదు. అదేవిధంగా ఒక ఎంపీ 3 అసెంబ్లీ సీట్లను జనసేన పెండింగ్ లో పెట్టింది. అవనిగడ్డ, పాలకొండ, విశాఖ సౌత్ అభ్యర్థులపై జనసేనాని కసరత్తు చేస్తున్నారు. ఇక పొత్తులో భాగంగా బీజేపీ కేటాయించిన సీట్లపైన ఆ పార్టీ రాష్ట్ర అధిష్టానం తర్జన పడుతుంది. ఈ నేపథ్యంలో ఆయా పార్టీ నేతలు, కార్యకర్తలు అభ్యర్థులను త్వరగా ప్రకటించాలంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ పెండింగ్ సీట్లను ప్రకటిస్తేనే బీజేపీ అసెంబ్లీ స్థానాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. విజయవాడ వెస్ట్ నియోజకవర్గంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. అయితే ఆ సీటు కోసం జనసేన కీలక నేత పోతిన మహేష్ పట్టుబడుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే అదే స్థానాన్ని ఇప్పటికే బీజేపీ కేటాయించినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇక విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు కోసం జనసేన నేత పోతిన మహేష్ పట్టుబడుతున్నారు. అయితే అధిష్టానం నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో నిరాహార దీక్షకు సిద్ధమవుతున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో తాను లోకల్ అని పోతిన మహేష్ అంటున్నారు. కూటమిలో భాగంగా జనసేన సీటు తనకే కేటాయించడం న్యాయమని అన్నారు. 5 ఏళ్లుగా పార్టీ కోసం ఎంతో కష్టపడి పనిచేశానన్న పోతిన మహేష్ జనసేన పార్టీ తప్ప ఎవరికి సీటు ఇచ్చినా వైసీపీతో పోటీ పడలేరని తేల్చేశారు. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసును వేరే నియోజకవర్గానికి పంపింది తన పోరాటం వల్లనేనని పోతిన మహేష్ అన్నారు. రెండో లిస్టులో తన పేరు ఉంటుందని పవన్ హామీ ఇచ్చారని, తమ అధినేతపై నమ్మకం ఉందని పోతిన చెప్పారు. ఆ స్థానం నుంచి బీజేపీ నేత సుజనా చౌదరి బరిలోకి దిగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి ఎవరనే అంశంపై సస్పెన్స్ వేయటం లేదు. ఇటీవల వైఎస్ఆర్సీపీ నుంచి జనసేనలో చేరిన బాలశౌరికి జనసేన పవన్ కళ్యాణ్ ఎంపీ టికెట్ పై క్లారిటీ ఇవ్వలేదు. అయితే అదే స్థానం నుంచి జనసేన తరపున అనూహ్యంగా వంగవీటి రాధా పేరు తెరపైకి వచ్చింది. మరోవైపు అవనిగడ్డ అసెంబ్లీ స్థానంలోనూ ఆయన పేరును పరిశీలిస్తున్నారు. అభ్యర్థుల ఎంపికలో ఆయా పార్టీల అధినేతలకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ ఫోన్లో అందిస్తారు. చెప్పండి సంతోష్. 2024 ఎన్నికలకి సిద్ధమవుతున్న ఇటు ఏదైతే ఉంటాయో ఇటు టీడీపీ జనసేన అసంతృప్తులు అయితే కనుక ఇంకా వారికి కేటాయించాల్సినటువంటి స్థానాలు ఏవైతే ఉంటాయో వాటికి ఇంకా నేపథ్యంలో నిరసన తెలియజేస్తా ఉన్నారు. విజయవాడ సస్పెన్స్ కి తెరపడలేదనే చెప్పుకోవాలి. ఏదైతే ఒక పక్క బీజేపీ సీటు కేటాయిస్తారా అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఎప్పటి నుంచో కూడా ఇటు జనసేన పార్టీలో పోతిన మహేష్ అనేది కూడా అనేక కార్యక్రమాలు చేపట్టడం కూడా జరుగుతూ ఉంది. అంతేకాకుండా అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని తన ఏదేమైనప్పటికీ ఇప్పుడు విజయవాడ వెస్ట్ సీట్ అనేది కూడా ఎంతో హాట్ టాపిక్ గా మారిందనే చెప్పుకోవచ్చు. సంబంధించినటువంటి పోతిన మహేష్ తనకే సీట్ ఇస్తారని గతంలో హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో తనకి ఇంకా సీట్ క్లారిటీ ఇవ్వలేదు. ఏదైతే జనసేన నేత పవన్ కళ్యాణ్ విడుదల చేసినటువంటి 18 అభ్యర్థుల్లో కూడా విజయవాడ వెస్ట్ లేకపోవడం కూడా తనకి ఇంకా పసమెరుపుగా మారిందనే చెప్పుకోవచ్చు. అనేక విధాలుగా కూడా బీసీ సంఘాలు కావచ్చు, అదేవిధంగా ముస్లిం నాయకులు కావచ్చు తనకు మద్దతు ఇస్తున్నారు. అదేవిధంగా నిరసనలో పాల్గొంటున్నారు అంటూ కూడా తను బల ప్రదర్శన అనేది కూడా చూపించడం కూడా జరుగుతూ ఉంది. ఇక కృష్ణా జిల్లాలో అవనిగడ్డ సీటు కూడా ఎంతో ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ అవనిగడ్డ సీటు కూడా ఇటు జనసేన కేటాయిస్తారు. పొత్తులో భాగంగా అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదు. కానీ చేసే ఏదైతే 3 సీట్లు కేటాయించిన నేపథ్యంలో ఇంకా రిమైనింగ్ 3 సీట్లు ఉన్నాయో ఆ 3 సీట్లు విజయవాడ వెస్ట్ ఉంటుంది, అదేవిధంగా అవనిగడ్డ ఉంటుంది అంటూ కూడా ముఖ్య నాయకులు ఇటు హామీ ఇస్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇటు అసెంబ్లీలో ఇటు కృష్ణా జిల్లాలో ఎంతో ముఖ్యంగా మారబోతుందని చెప్పుకోవచ్చు. ఇంకా పార్లమెంట్ స్థానాలు ఏదైతే జనసేన రెండు స్థానాలు ఉన్నాయో ఆ 2 స్థానాల్లో ఒకటి కాకినాడ పోగా మరొకటి మచిలీపట్నం అంటూ కూడా చెప్తా ఉన్నారు. ఈ మచిలీపట్నం ఏదైతే ఇటీవలే వైసీపీ ఎంపీ వల్లభనేని బాలశౌరి జనసేనలకు చేరారో తనకే కేటాయిస్తారంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ జనసేనలో అసంతృప్తి జ్వాలలు అయితే కనుక ఇంకా ఇష్టపడుతున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ఇక విజయవాడ వెస్ట్ బీజేపీ సీట్ ఇస్తే మాత్రం తను కంపల్సరీ కూడా ఇండిపెండెంట్ గా పోటీ చేసే పరిస్థితులు కూడా ఎదురవుతాయి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకుంటూ తాను ఎన్నికల బరిలోకి దిగుతాను అంటూ
ప్రచారం చేస్తా ఉన్నారు. అయితే దానికి సంబంధించినటువంటి ముఖ్య అనుచరులు కావచ్చు, అదేవిధంగా నాయకులు, జనసేన కార్యకర్తలు సైతం కూడా తనకే కేటాయించాలి, అదేవిధంగా బీసీ సంఘాలు సైతం కూడా పోతిన మహేష్ కే ఇవ్వాలి అంటూ కూడా కోరుతా ఉన్నారు. విజయవాడ వెస్ట్ అనేది కూడా ఒక పెద్ద రాజకీయంగా కూడా ఒక చర్చనీయాంశంగా మారబోతుందని చెప్పుకోవాలి. మరి రైట్, థ్యాంక్ యూ సంతోష్.